కీలక సంస్కరణలు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీ, పోస్టుల భర్తీలో వేగమే లక్ష్యం. జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఇకపైన గ్రూప్ 3లోకి అమలు దిశగా నియామక సంస్థల కసరత్తట. సో ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. సరే, దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో గతంలో కేసీఆర్ 10 ఏళ్లుగా ఒక్కసారి కనీసం జాబ్ క్యాలెండర్ కాదు కదా ఉద్యోగాల గురించి ఆలోచించింది లేదు. వీళ్ళు ఏదో ఆలోచన చేస్తున్నట్టు కనబడుతున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ని ఎంతవరకు విధిగా అమలు చేస్తారన్నది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. దాన్ని బట్టి వీళ్ళ పరిపాలన, వీళ్ళ కథ అంతా నిరుద్యోగుల మీద ఉద్యోగాలు ఇచ్చే విషయంలో వీళ్ళ చిత్తశుద్ధి ఏంటన్నది తెలుస్తుంది. ఒక అడుగైతే ముందుకు పడ్డది. సరే, కొన్ని అంశాల విషయంలో వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ అదొక కేసు నడుస్తూ ఉంది, వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి అంటున్నారు. సో ఆ ఫైట్ మధ్యలోనే వచ్చిన ఈ జాబ్ క్యాలెండరు, ఈ జాబ్ క్యాలెండర్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారట. కొన్ని కీలక చేంజెస్ అంటే సంస్కరణలు చేసే దిశగా ముందుకెళ్తున్నారట. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర సర్కారు ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్కు అనుగుణంగా నియామక సంస్థలు వెలువరించే ప్రకటనల్లో సంస్కరణలు చోటు చేసుకోబోతున్నాయట. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఒకే విద్యార్హతలతో కూడిన పోస్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం, జనరల్ స్టడీస్ పరీక్ష పేపర్ 1 ఉమ్మడిగా నిర్వహించడం అందులో కీలకమైందట. టీజీపీఎస్సీతో సహా పోలీసు, గురుకుల, వైద్య నియామక, డిఎస్సి నియామక మండళ్ల మధ్య సమన్వయంతో నిర్ణీత గడువులోగా పరీక్షలు పూర్తి చేయడం ఈ సంస్కరణల లక్ష్యమని సర్కారు వర్గాల సమాచారమట. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఏడాదికి సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యాలెండర్లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు పూర్తి చేసే కార్యాచరణ మొదలైంది. ఈ ఏడాది వెలువరించిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారం ప్రధాన పరీక్షల సమయానికి మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడబోతున్నది. 2022లో వెలువడిన గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన పరీక్షలు డిసెంబర్లో జరగనున్నాయి. ఈ పరీక్షల తేదీలు కూడా త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి. మార్పులు ఏం చేస్తారట అంటే, ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, కార్పొరేషన్లలో గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 కేటగిరీ పోస్టులన్నింటినీ కలిపి ఇక నుంచి గ్రూప్ 3 నోటిఫికేషన్ రాబోతున్నది. అంటే మళ్ళీ గ్రూప్ 3, గ్రూప్ 4 అంటూ ఏమి ఉండదు, అన్నీ ఒకే గొడుగు కిందకి తీసుకొస్తారట. గతంలో జిల్లా స్థాయి గ్రూప్ 4 పోస్టులకు ఇంటర్మీడియట్, రాష్ట్ర స్థాయి గ్రూప్ 3 పోస్టులకు డిగ్రీ అర్హతగా ఉండేది. ప్రస్తుతం గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 పోస్టులకు ఏదేని డిగ్రీ అర్హతగా ఉన్నది. విద్యార్హతలు, పోస్టు హోదా ఒకటే కావడంతో జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకి తీసుకురాబోతున్నారట. ఈ పోస్టులకు గ్రూప్ 3 కింద టీజీపీఎస్సీ ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తుంది. అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట, ఇంకా సపరేట్ ఎగ్జామ్స్ ఉండవు. పరీక్షలో మార్కులు, ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు తమకు ఇష్టమైన ఐచ్ఛికం ఇచ్చి అంటే సెలెక్ట్ చేసుకొని గ్రూప్ 3 కేటగిరీకి వెళ్ళాలా లేకపోతే గ్రూప్ 4కి వెళ్ళాలా అనేది నిర్ణయించుకునే అవకాశం ఇస్తుంది. తద్వారా వేగంగా నియామకాలు పూర్తి చేయాలి అని భావిస్తోంది. గ్రూప్ 1 నోటిఫికేషన్తో కలిపి అటవీ శాఖలోని అటవీ సహాయ సంరక్షకులు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఈ పోస్టులకు ఉమ్మడిగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారట. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఆ గ్రూప్ 1తో పాటు ఈ ఎగ్జామ్ని కూడా నిర్వహిస్తారనమాట. ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన మార్కులు, ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు. అటవీ శాఖ పోస్టులకు ప్రత్యేక అర్హతలు ఉంటాయి. ఆ అర్హతల మేరకు ఆయా అభ్యర్థులకు ప్రత్యేక మెరిట్ జాబితా వెలువరించి ప్రధాన పరీక్షలు నిర్వహిస్తారు. అటవీ రేంజ్ అధికారుల పోస్టులను గ్రూప్ 2లో అంతర్భాగం చేస్తారట. గ్రూప్ 2 పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎఫ్ఆర్ఓ పోస్టులకు ఎంపిక చేస్తారు. సో నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీల పరిధిలోకి రాని మిగతా ప్రొఫెషనల్ కేటగిరీలకు చెందిన గెజిటెడ్ స్కేల్ పోస్టులను ఒకే గొడుగు కిందకి తీసుకొస్తారట. కొన్ని పోస్టులకు కొన్ని ప్రత్యేక విద్యార్హతలు ఉంటాయి. ఆయా పోస్టులకు వేరువేరుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా వాటన్నింటినీ ఒకే నోటిఫికేషన్ కిందకి తీసుకొస్తారు. ఉదాహరణకు వసతి గృహ సంక్షేమాధికారులు, డివిజనల్ అకౌంట్స్ అధికారులు, ఇతర ఉన్నత స్థాయి పోస్టులు ఉంటాయి. ఆయా పోస్టులకు ఒకే నోటిఫికేషన్ వస్తుందట. పేపర్ 1 పరీక్షను ఉమ్మడిగా నిర్వహిస్తారట. సంబంధిత సబ్జెక్టుల స్పెషలైజేషన్ పరీక్షలు వేరువేరుగా ఉంటాయి. తద్వారా ప్రభుత్వ ఉద్యోగాల నియామక కాల పరిమితి తగ్గుతుంది. అనంతరం ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటించి నియామకాలు వేగంగా పూర్తి చేసేందుకు వీలు కలుగుతుందనేది సర్కార్, నియామక సంస్థల యోచన. సో ఒక రకంగా కొంత మంచిదే. సో దాన్ని చిత్తశుద్ధితో ఎక్కడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూడాలి ఏం చేస్తారన్నది.